సార్ సో ప్రశ్న రావణ్ మీరు విన్నారా కామెంట్స్ విన్నారా? విన్నాను. సో ఇంకా ఏం చేయాలి చెప్పండి. సోషల్ మీడియా లేకపోతే ఈ సభలు సమావేశాలు ఇట్లా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఏమైనా ఉందా చట్టంలో? ఇంకా ఏముంది? నాకు తెలిసి దీనికి మళ్ళీ బెయిల్లో 2-3 రోజుల్లో బయటకు వస్తారేమో, తిట్టడమే కదా అని చెప్పి. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే తెలంగాణ రాజకీయాలు ఒక తీరుగా ఉన్నాయి, ఆంధ్ర రాజకీయాలు ఒక తీరుగా ఉన్నాయి సార్. ఆంధ్ర రాజకీయాలు అంతా కులాల చుట్టూ తిరిగి అంత కులాల కొంపుట్టు పెడతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కాపు వాళ్ళందరూ మాకో నాయకుడు కావాలంటారు, కమ్మ వాళ్ళందరూ మాకో నాయకుడు కావాలంటారు, రెడ్ వాళ్ళందరూ ఒక నాయకుడు కావాలి. ఇట్లా అయిపోయి రాజకీయాలలో ఐడియాలజీ కంటే ఎక్కువగా కుల వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 2-3 సార్లు ఆయన ప్రాధేయపడ్డాడు తన కులపోళ్లను కూడా, ఏమని నన్ను కాపు కుల నాయకుడిగా చేయకండి. ఇటీవల జరిగిన ఒక రేప్ ఇన్సిడెంట్ విషయంలో కూడా ఆయన అట్లనే మాట్లాడినారు. తర్వాత సరిగా చంద్రబాబు నాయుడు వ్యవహారం అయితే మనం చూస్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీకి ఒక గుర్తుంది, ఫ్యాన్ గుర్తు, వాళ్ళది వైఎస్ఆర్సీపీ పార్టీ. దాన్ని మీరు గొడ్డలి పార్టీ అని రోజు అనొచ్చా సార్? అంటే ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, ఆయన జగన్ రెడ్డి అనొచ్చా? ఇప్పుడు మళ్ళా వాళ్ళు కూడా అంతే అట్లనే తయారన్నారు. వాళ్ళు కూడా దిగజారి పప్పు అప్పు అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆంధ్ర పాలిటిక్స్ సంభవ్ దే ఆర్ నాట్ అప్ టు ది మార్క్. కొద్దిగా డిగ్నిఫైడ్ వ్యవహారాలు జరగట్లేదు. తర్వాత ప్రతిసారి ఒక వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు ఇటీవల అసలు మన దగ్గర ఎట్లా రాజకీయాలను అక్కడికి అట్లనే ఏ కార్యక్రమం మొదలెట్టినా అది ప్రారంభోత్సవం కానీ ఏది కానీ మొదట జగన్ మీద కొద్దిగా మన్ను వేయకుండా, బూతులు మాట్లాడకుండా, అంటే ఆయన వస్తే ఇక రేపు దేశంలో ఇక వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడే తీరు కూడా అంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకం చేసిన చంద్రబాబు నాయుడుకి సరిపడదన్న ఉద్దేశం. అట్లనే జగన్, మరి ఇప్పుడు ఎంతైతే జగన్ మీద చంద్రబాబు నాయుడు జగన్ సామాజిక వ్యతిరేకం, సంఘ వ్యతిరేక శక్తి, తర్వాత అది చేస్తాడని భవిష్యత్తులో అంటే ఆంధ్ర ప్రజలను భయపెడుతూ ఇక జగన్ వస్తే ఇంకేమో జరుగుతుంది అనేటువంటి భాష మాట్లాడడం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. మరి ఆంధ్ర రాజకీయ నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి ఇట్లా రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతాయి. సరే, రాజకీయాలలో దుర్మార్గం చేసిన వాళ్ళు, అవినీతికి పాల్పడినాడు, అట్టా ఇట్టా రకరకాల వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకునే వాళ్ళు, కానీ ఒక హుందాతనంగా రాజకీయాలు మాత్రం ఆంధ్రాలో జరగట్లేదు అనేది నా అభిప్రాయం సార్. ఇక మీరు కేవీ రెడ్డి గారి గురించి చెప్పారు కదా, నువ్వు ఆ కేవీ రెడ్డి నా దగ్గరికి వచ్చినాడు, ఆ జర్నలిస్ట్. నేను ఆయనతోనే దాదాపు ఈసారి ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు నాకు. నేను చెప్తాను మీకు. అసలు యాక్చువల్ ఏంటంటే, ఇదివరకే ఆయన ఒకసారి ఏమన్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎర్ర బుక్ రాజ్యాంగం అన్నారు. దాన్ని వాళ్ళు ఏమన్నారంటే ఒక మోటు పదంగా భావించేసేసి అతని మీద ఒక కేసు బుక్ చేసినారు సార్. దాన్ని ఆయన ఏం చేసినాడంటే, అక్కడ వైసీపీ లీగల్ సెల్ వాళ్ళు ఈయన కేసును టేకప్ చేసినారు. చేయడంతో అది ఏమైందంటే రాజకీయ రంగు పులుక్కుంది. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను రెడ్డిని అడిగిన, కేవీ మరి ఎందుకు నువ్వు అట్లా వైసీపీ లీగల్ సెల్ తో పోయినావు? ఇప్పుడు అనవసరంగా నీకు రాజకీయం ఆపాదించబడుతున్నావు, జర్నలిస్టిక్ గా రైట్ ఆర్ రాంగ్ సమ్ స్లిప్ ఆఫ్ టంగ్ అది ఇది జరిగితే దానికి బొల్లి బాబు అనేది టైటిల్ పెట్టారు, అది తప్పే కదా? బొల్లి బాబు అని టైటిల్ పెట్టారు ఏదో తమ్నైల్. అది కరెక్ట్, అది కరెక్ట్, అది అయితే మనం యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడును బొల్లి నాయుడు అని ఎప్పటి నుంచో వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు? వైసీపీ వాళ్ళు. ఎక్కడ ప్రెస్ మీట్ లో బహిరంగంగా మాట్లాడింది అయితే నేను తప్పు సార్. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఇద్దరు పార్టీలు అట్లనే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా కూడా జగన్ రెడ్డి తర్వాత గొడ్డలి పార్టీ అనే సంబోధిస్తారు. మీరు రాధాకృష్ణకు సంబంధించిన వీకెండ్ కామెంట్స్ చూడండి. గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ పచ్చ పార్టీ వేరు, కానీ అవి టర్మినాలజీ వేరు కదా. బూతులు మాట్లాడడం లేకపోతే అలా కాదు కదా, అలా కాదు సార్. అహింసావాదంతో మేమున్నాము, హింసావాదాన్ని అతను నమ్ముకున్నాడని చెప్పడానికే గొడ్డలి పార్టీ. తర్వాత వాళ్ళ బాబాయిని గొడ్డలతోని కసా నరికినారు అని షర్మిల చేసిన మాటల్ని ఆసరాగా తీసుకొని ఆ రకరకాల వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయ పరిభాష కాదు, ఐడియాలజికల్. జర్నలిస్ట్ గురించి మాట్లాడు సార్, రాజకీయ నాయకులు కానీ జర్నలిస్ట్ గా మనం రాజకీయ నాయకుల నుంచి జర్నలిస్ట్ వస్తా సార్.
సార్ ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయ నాయకులు జర్నలిస్టులను వేరువేరుగా లేరు సార్. దాదాపుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళే జర్నలిజం చేస్తున్నారు. జర్నలిస్ట్ వాళ్ళ రాజకీయ పార్టీలకే వాళ్ళకు పత్రికలనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి ఉంది, అది ఒక పర్టికులర్ వే ఆఫ్ న్యూస్ నే క్యాటర్ చేస్తుంది. తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, మనము దాదాపుగా వీకెండ్ కామెంట్స్ లలో రాధాకృష్ణ చేసే ఏ కామెంట్ చూసినా గానీ జగన్ కు రాజకీయ భవిష్యత్తే ఉండదు, ఉండలేదు, ఉండబోదు అనే యాంగిల్లోనే మాట్లాడుతా ఉంటాం. అంటే నేను అనేది ఏంటంటే నిష్పక్షపాతం. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ అస్ స్టడీడ్ జర్నలిజం, వాట్ వీ హావ్ బీన్ టాట్ ఈస్ డిఫరెంట్, వాట్ ఈస్ బీయింగ్ ప్రాక్టీస్ టుడే ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీ మీదనో నా మీద నేనేమంటా అంటే నిష్పక్షపాతంగా ఉండకండి, వన్ సైడ్ ఉండండి, కానీ తిట్టకుండా ఉండండి అంటారు. బూతులు బ్లాక్ మెయిల్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పవన్ ఏదైతే నిష్పక్షపాతం జర్నలిజం నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తలేరు, కానీ తిట్టకుండా ఉండండి, తిట్టకుండా జర్నలిజం చేయండి అంటారు. ఎగ్జాక్ట్లీ. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పినాడో అది అక్షర సత్యం. 19(1)A లో అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చినారో, ఆల్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అబ్యూస్, బ్లాస్ఫమీ, కండెమింగ్, తర్వాత అట్రిబ్యూటింగ్ మోటివ్స్, దీస్ ఆల్ కమ్ అండర్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. దీని సుప్రీంకోర్టు కూడా ఇటీవల సోషల్ మీడియా భాషల మీద కొంత నియంత్రణ ఉండాలి అన్నారు. మీరు ప్రకాష్ రాజ్ ఎగ్జాంపుల్. నేను దీన్ని ఏమంటా అంటే ఒక జనసేన, టీడీపీ వాళ్ళు వీళ్ళని తక్కువ తినలే. పాపం ఆ శ్యామల ఆమె అధికార ప్రతినిధి వస్తే ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు, రోజా వస్తే ఇష్టం వచ్చినట్టు కింద కామెంట్లు. సోషల్ మీడియా అన్నది వీళ్ళు చేసే తప్పే కాదు, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి సార్. కేసీఆర్ గురించి టాపిక్ వచ్చినప్పుడు చేప పులుసు అని అన్నారా మన దగ్గర అసెంబ్లీలో? అంటున్నారా? చేప పులుసు వేరు సార్, బూతులు తిడుతున్నారు. అది చెప్తున్నాను మీకు. బూతులు తిడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో లేడీస్ ని ఎవరు పొలిటికల్ గా ఇప్పుడు మొన్న కూడా అనితారన్నారు, రోజాను తిట్టారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామలనైతే మొత్తం బూతులే కింద రాసిన వాళ్ళు. అంత బహిరంగంగా ఎట్లా తిరుగుతున్నారో అర్థమైతలేదు టీడీపీ వాళ్ళు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు మనకు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అది అని చెప్పాడు కదా, ఒక విమర్శించండి, ప్రవచనాన్ని అందరికీ వర్తింపజేయమని సార్, అందరికీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, ఈ షుడ్ బ్రింగ్ అబౌట్ మోడల్ బిహేవియర్. ముందు వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా చెప్పానండి, అట్లా జరగద్దు, ఇక నుంచి నేను పార్టీలో యాక్సెప్ట్ చేయ. మొన్న ఏమన్నాడు, కాపు కుల నాయకులుగా మీరు నా దగ్గరికి వస్తే రాకండి అన్నాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఏది నాగేశ్వరరావు జరిగిన ఉదంతంలో రాజమండ్రి సభలో మాట్లాడినప్పుడు ఎంత హుందాగా మాట్లాడినాడు. నేను అనేది ఏంటంటే ఆ హుందాతనం ఒక్కళ్ళ విషయంలోనే కాదు, అందరిలో మార్పు వచ్చేలాగా చేయండి. ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు, నేను తిడుతున్నాను, ఇంకోళ్ళు తిడుతున్నారు అనేటప్పటికీ పరిభాష ఎప్పుడు మారదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు కొంత టాలరెన్స్ చూపెడితే మిగతా వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఏది ఏమైనా ఐ గివ్ సమ్ మార్క్స్ టు పవన్ కళ్యాణ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ చేంజ్. అన్లైక్ ఈ ట్రెడిషనల్ గా ఉండే పాలిటిషియన్ల లాగా దుర్భాషలు ఆడేటువంటి స్వభావం అయితే అతనికి లేదు. అతను కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలన్న ప్రయత్నం చేస్తాడు. దట్ వీ విల్ అప్రిషియేట్. అయితే దాన్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకోవాలని నా ఆలోచన. ఏమంటే దాన్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్లి తెలుగుదేశం వాళ్ళ మీద కూడా చెప్పాలా. ఏమని నేను మీ సభలలో పార్టిసిపేట్ అవుతున్నప్పుడు పబ్లిక్ గవర్నమెంటల్ ఫంక్షన్స్ లో కూడా ప్రతిపక్షాలను అంత దుర్మార్గంగా తిట్టవద్దు అని చెప్పాలి సార్. రాజకీయ నాయకుల యొక్క స్టాండర్డే సమాజానికి ఆదర్శంగా ఉంటది. కాబట్టి గాంధీజీ గారు గాని, నెహ్రూ గాని, సర్దార్ వల్లభాయ్ ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రకమైన భాష మాట్లాడలేదు. మనం పిల్లి మోడీని చూసినాం, రకరకాల రాజకీయాలు. అంతేందుకు మధులమాయ్ ఎంత హార్డ్ అండ్ క్రిటిక్ అండి. జైపాల్ రెడ్డి గారు ఎట్లాంటి క్రిటిక్ కాంగ్రెస్ ని, తర్వాత రాజీవ్ గాంధీని, సోనియా గాంధీని, మిగతా అంతేందుకు రేణుకా చౌదరి గారు, దే హావ్ నాట్ అబ్యూజ్డ్ దేర్ లాంగ్వేజ్ దిస్ వే. But Andhra politics somehow they are a bit different, and we wish them all success. We don't have any personal animus towards Andhra politics. Okay. But what we request is that they should conduct politics in a dignified way. ఇప్పుడు ఈయన ఒక ఆయన ఉన్నాడు చూడండి, సో కాల్డ్ ఏదో ఇదిగా ఉంటాడు ఆయన. తర్వాత వాళ్ళ డిప్యూటీ స్పీకర్ కూడా సార్ ఎట్లాంటి భాష మాట్లాడతాడు కొద్దిగా. మరి ఆ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి కూడా కనీసం ఆయన he has to play the role of a judge. But he totally abuses everybody. వంగవీటి నరేంద్ర గారు.